మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి ఇప్పుడు అనాథైంది. సారా అధికారంలో ఉన్నన్ని రోజులు రేపు రేపు అంటూ ఊరించి పక్కన పడేయడంతో వారి కథ టోటల్ రివర్స్ అయింది. ఎటు చూసినా సగం కూలిని ఇండ్లు, భవిష్యత్తుపై భరోసా లేని బతుకులు. ఇది నేటి బంగారు వాసాలమర్రి. ఏండ్లకేండ్లు గడిచిపోయాయి తప్ప వారి తలరాత మాత్రం మారలేదు. బంగారు వాసాలమర్రి కాస్త బంగాళాఖాతంలో కలిసిపోయినంత పరిస్థితి వచ్చింది. బంగారం కాదు దరిద్రంగా మార్చేసిపోయారంటూ కేసీఆర్పై గరం అవుతున్నారు స్థానికులు. వాసాలమర్రి తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు అంటూ ఉండరు. దీనికి ముఖ్య కారణము ఈ యొక్క వాసాలమర్రి ప్రాంతాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దత్తత తీసుకోవడం. కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో రోల్ మోడల్ గ్రామ పంచాయతీగా దీన్ని తీర్చిదిద్దుతాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరింది, ప్రజెంట్గా వాసాలమర్రి ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి బిగ్ టీవీ వాసాలమర్రి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. వాసాలమర్రిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఎటు చూసినా సగం కూల్చిన ఇళ్ళు, కవర్లతో కప్పిన ఇళ్ళు, ఊరి మధ్యలో అద్భుతమైన రోడ్డు తప్ప వాసాలమర్రిలో ఇంకేమీ లేదు. బతుకులు రోడ్డున పడ్డాయి. మాజీ సీఎం కేసీఆర్ హామీలతో ఊరికి ఊరే ఆగమైంది. ఒక్కటి నెరవేరక వాసాలమర్రి వాసులు చౌరస్తాలో నిల్చున్నారిప్పుడు. వాసాలమర్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని మాట ఇచ్చినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తుండడం జరిగింది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే చూడొచ్చు, అన్ని వాసాలమర్రిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా సిసి రోడ్డుగా చేస్తాను, పెద్ద విశాలమైన రోడ్లుగా ఏర్పాటు చేస్తాను, మీ రోడ్ల గుండా పెద్ద కార్లు బస్సులు పోయే విధంగా చేస్తానని చెప్పేసి కూడా అప్పుడు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా మనం విజువల్స్లో గమనించినట్లయితే రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నింటినీ కూడా మీకు మొత్తం పాత ఇండ్లు ఉన్నాయి. ఈ పాత ఇండ్లలో మీరు ఎంతకాలం ఉంటారు, ఏ విధంగా కాపురం చేస్తారు, మీ యొక్క ఇండ్లు మొత్తం కూడా అక్కడ నేలమట్టం చేయించేసి నేను కొత్త భవనాలు పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తానని చెప్పేసి కూడా సీఎం అప్పుడు వరాల జల్లు కురిపించడం జరిగింది వాసాలమర్రి ప్రజలకు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా వచ్చేసి మీ ఊరిని దత్తత తీసుకుంటాను, మీకు మొత్తం పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తానని చెప్పాడు కదా. అన్నాడు అప్పుడు ఇక ఏడేళ్ళు కట్టించే మోరీలు తీస్తా అన్నాడు. మోరీలు తీయకపోయా, ఓ ఇండ్లు కట్టియకపోయా. ఇప్పుడు ఎక్కడెక్కడ సగం పని అన్న చేయలే, ఒక పెద్ద రోడ్డు పోసిండు. మాకేం చేయలేదు, మాకు రూపాయి మందం కూడా ఇవ్వలే, చారాన కూడా ఇవ్వలే. మా కష్టం ఉన్నా లేకున్నా దీనికి గట్లే బతుకుతున్నాం. మా కొడుకు లేరు సార్, మా మగడు పక్షవాతం వచ్చి 10 ఏళ్ళకోలే, మందులు లేక పైసలు లేక గట్టినే ఇలా తీసుకుంటున్నాం. పింఛను కూడా రాయలేరు ఎవరు, గట్టినే ఉంటున్నాం సార్. ఇక మా ఎవరు చెప్పుకోవాలి మా ప్రాబ్లం. మీరు ఈ పాతింట్లోనే ఉంటున్నారు? పాతింట్లే ఉంటున్నాం సార్, ఇంకేడు ఉండాలి, ఇల్లే గిదా ఇళ్ళనే ఉంటున్నాం సార్. కొత్త ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు కదా. కొత్త బిల్డింగ్లు కట్టిస్తా అన్నాడు. ఈ పెంకల ఇల్లు ఉండొద్దు అన్నాడు. ఇక పెంకల ఇల్లు ఉండొద్దు అంటే ఇంత గుల కొట్టుకుంటే ఇలా ఇల్లే లేకపోవు. ఇక మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దత్తత పేరుతో 3 ఏళ్లుగా సర్వేల మీద సర్వేలు చేస్తూ హైప్ క్రియేట్ చేసినా ఏదీ జరగలేదు. ఓసారి ఊరంతటికి ఒకసారి మాత్రమే దావతిచ్చి 150 కోట్ల విలువైన హామీలతో గ్రామస్తుల్ని ఊహల్లో ఊరేగించారు. వాసాలమర్రిని దత్తత తీసుకుని 3 ఏళ్లు గడిచినా గ్రామ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ గ్యాప్లోనే బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో తెలియక వాసాలమర్రి గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రావడం జరిగింది. వాసాలమర్రిని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఏమన్నా హామీలు నెరవేరినా? ఏం నెరవేరేది సార్, ఏమి ఇస్తాను ఏమి ఇయ్యలే, ఏమి కూడా ఇయ్యలే. అయితే మీకు ఇల్లు కూలగొట్టేసిన తర్వాత పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తా అని చెప్పి ఆయన అన్నాడు. మరి ఇల్లు కూలగొట్టిరా మీరు? కూలగొట్టలే, కట్టియలే. కూలగొడతామన్నారు కానీ కట్టియలే. అంటే మిమ్మల్ని కూలగొట్టుకోమని చెప్పారట కదా.
కూలగొట్టుకోమన్నారు కానీ కూలగొడితే మళ్ళీ ఆడుంటాం సార్. మళ్ళీ కూలగొట్టిపోతే మేము ఆడుండాను. అందుకే మేము కూడా కూలగొట్టిపోయాలి. అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండు కేసీఆర్, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదు. నమ్మకం లేకనే కూలగొట్టలే. అందుకే ఎవరు కూడా కూలగొట్టలే, ఏం పని కూడా ఏం చేయలేదు. ప్రజెంట్గా ఈ వాసాలమర్రికి సంబంధించి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరా? కట్టలే. మా ఊరికైతే ఏం కట్టలే. డబుల్ బెడ్రూమ్ కాదు, ఒక రూమ్ కూడా కట్టలే. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్ 1న అప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. 150 కోట్లకు పైగా ఖర్చు చేసి గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని ప్రకటించారు. దత్తత తీసుకున్న 10 నెలల దాకా వాసాలమర్రి ఊసెత్తని కేసీఆర్ ఆ తర్వాత ఉన్నట్టుండి పాత ఇళ్లు కూల్చేసి అందరికీ కొత్తగా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు. సీన్ కట్ చేస్తే కొన్ని ఇళ్లు కూలగొట్టారు, కొన్ని మొండి గోడలతో ఉండిపోయాయి, ఇంకొన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పిపెట్టి ఉంచారు. అది పరిస్థితి. బంగారు వాసాలమర్రి చేస్తా అని చెప్పి దరిద్రంగా చేసిపోయాడంటూ శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇండ్లు లేనోళ్ళు కూడా ఉర్రు, మొత్తం ఇండ్లు లేనోళ్ళు కూలిపోయిన వాళ్ళు కూడా ఉండ్రు. కనీసం వాళ్ళకన్నా కట్టించినా ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టియలే. వస్తాయని ఆశతోని వాళ్ళు ఎంతో ఎదురు చూసిరు కానీ ఎవ్వరికి ఏమీ చేయలేదు. రోడ్లు వేస్తున్నారు, రోడ్డు అని వేయలేదు. ఊరేం డెవలప్ చేయలే. ఆయన వరకు రోడ్ వేసుకుంటే వెళ్ళిపోయింది అంతే. అంతేకాదు వాసాలమర్రిలోని యువతకి ఉపాధి కల్పిస్తామని, ప్రతి ఇంటికి పాడి గేదె, అవసరమైన వారికి ట్రాక్టర్లు అందజేస్తామని ఊరించారు. ప్రభుత్వం నుంచి సాయం పొందని ఇల్లు మనిషే ఉండకూడదంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఊరి అభివృద్ధి కోసం 150 కోట్లతో ఒకసారి, 165 కోట్లతో మరోసారి డిపిఆర్ రూపొందించి ఉన్నతాధికారులకి పంపినా వాటిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. చింతమడక నుంచి ఆర్కిటెక్ట్స్ వచ్చి పలుమార్లు సర్వేల మీద సర్వేలు చేసి ప్లాన్ రూపొందించడమే కాకుండా మార్కింగ్ చేశారు. ఆ తర్వాత కొత్తగా ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వద్దని ఆఫీసర్లకు ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇదే ట్విస్ట్ మరి. కొత్త బిల్డింగ్స్ కట్టిస్తాను. కొత్త బిల్డింగ్స్ లేదు, ఏది లేదు. ఉన్న ఇండ్లనే కూలగొట్టి ఆనే ఉన్నాయి. అవి వాళ్ళకు కూడా కట్టియలేదు. రోడ్డు పొట్ట పోయే ఇండ్లు మొత్తం కూలగొట్టిండు. వాళ్ళు ఇప్పుడు గుడిసెలల్లో బతుకుతున్నారు. ఏం లేదు వాళ్ళకు దీము. మాకు కూడా ఈ గూనిండ్లు ఉన్నాయి, ఈ 3 ఇండ్లను కూలగొడతానని అన్నాడు. కూలగొడతానంటే మాకు ముందాల మీరు ఇల్లు కట్టించినాక మీరు కూలగొట్టురు, కానీ ఇప్పుడు కూలగొట్టకుంది, మాకు పక్కకు జాగ ఉంది అందులో కట్టిండ్రి, తర్వాత ఇది కూలగొట్టురు అని నేను అని అంటే లేదు లేదు ఆ జాగా తీసుకుంటాం, ఈ ఇల్లు కట్టిస్తాము అన్నాడు. అయిన దానికి నా జాగా తీసుకుంటే నీకు ఇల్లు వద్దు, నాకు ఇల్లు వద్దు ఏమొద్దు అని నేను అన్నా. మరి నాకంటే అట్లా పోని ఈ ఊళ్ళో ఏమైనా డెవలప్ చేసిండా? ఏమన్నా కరెంటు పోల్లు, డ్రైనేజీలు, మోరీలు, రోడ్డు, సీసీ రోడ్లు అన్నా పోసిండా? రోడ్డు పోయలే, ఏం పోయలేదు. ఇక ఊరు డెవలపే లేదు. పాత వెనకట ఎట్లున్నదో అట్లనే ఉన్నది. ఆయన మందము రోడ్డు పోసుకున్నాడు. అవతలాడ ఏంది మల్లన్న సాగర్ కట్ట వాళ్ళది జాగాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళకు మంచిగా నీళ్లు తెచ్చుకున్నాడు. అక్కడనే పోతాయి నీళ్ళు. ఇక అంతే, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి, అయిపోయింది. ఇక మాకు మాత్రం ఏం చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ 150 కోట్ల గురించి చెబితే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 58.57 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 18న జీవో 159 జారీ చేశారు. అందరికీ కళ్లు చెదిరే బంగ్లాలు కట్టిస్తారని ఊహిస్తే 5 లక్షల చొప్పున 24.24 కోట్లతో మొత్తం 481 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో వాసాలమర్రి గ్రామస్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సర్కారు కట్టే ఇండ్ల కంటే తాముంటున్న ఇళ్లే బెటర్ అనే ఆలోచనకొచ్చి ఆ అమౌంట్ ఎటూ సరిపోదనుకుని పాత ఇళ్లు కూల్చేందుకు చాలా మంది ముందుకు రాలేదు. పైగా వాసాలమర్రిలో ఇంటికొక జాబ్ అని చెప్పినా ఏ ఒక్కరికి ఇవ్వలేదని అంటున్నారు. ఆఫీసర్లు ఎప్పుడు సర్వేకొచ్చినా టార్చర్ పడ్డామంటున్నారు వాసాలమర్రి గ్రామస్తులు. కేసీఆర్ ప్రభుత్వం పోవడంతో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నామంటున్నారు. మా కొడుకు వికలాంగుడు సార్, మా కొడుకుకు జాబ్ కావాలని అడిగిన. జాబ్ సరే చూస్తామని సర్వే వచ్చినప్పుడు అడిగితే సరే అమ్మ జాబ్ ఇస్తామన్నారు. ఇల్లు అంటే ఇల్లు మాకు 2 కొడుకులు ఉండ్రు, మేము చాతగాని వాళ్ళం ఇంట్లో ఉన్నాం సార్. మాకు ఇల్లు అంటే మాకు ప్లేస్ ఉంది, మేము కట్టుకుంటాం, మాకు పైసలు ఇవ్వనన్నాం. అట్లా లేదమ్మా, ఇల్లు మొత్తం గుల్లగొడతాము, మీకు డేరాలు వేస్తాం, ఆడుంటామంటే మాకు వద్దు సార్, మా చాతగాని వాళ్ళం మాకు వద్దు అని అన్నాం. ఇక అంతే సార్. ఇక ఊర్లు రోడ్లు పోతాయి అంటే మాకు డబ్బా షాప్ ఉండే ఆడ, రోడ్డుకు తీసేరి అని అంటే తీసుకొచ్చి ఈడ పెట్టినాం. రోడ్లు పోతాయి అని మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిరు సార్. ఈ ఊర్లో సర్వేకి వచ్చినప్పుడల్లా మాకు టెన్షన్,
బీపీలు పెరిగేది. మీరు ఇచ్చే ఇండ్ల కంటే మీరు ఎంత బిల్లు ఇస్తారో ఇందిరమ్మ పథకం కింద వాళ్ళు ఎట్లా ఇచ్చారో మీరు కూడా అట్లనే ఇవ్వండి, అదే ప్లానింగ్ ఇవ్వండి, అలాగే కట్టుకుంటాం మేము అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. వాళ్ళు ఒప్పుకోక లేదమ్మా మేము మంచిగా కట్టిస్తాము, డబల్ బెడ్రూమ్లు వాళ్ళు ఇచ్చిన ఇండ్లు ఏంది ఒకటే రూమ్ కదా, మేము మంచిగా డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీ కొడుకుకు ఒకటి మీకు ఒకటి అంటే మా ల్యాండ్ తీసుకొని మీరు కట్టించుడు ఏంది, మా ల్యాండ్లో మేము కట్టించుకుంటాం, ఓపెన్ ప్లేస్ ఉంది కదా అంటే లేదు లేదు ఈ పెంకటిల్లు మొత్తం తీసేయాలంటే మేము ఒప్పుకోలేదు సార్. మరిగా ఒప్పుకోకపోతే ఎట్లయినా తీసేస్తారని మమ్మల్ని అయితే భయాందోళనకు గురి చేసారు సార్ వాళ్ళు వచ్చి, ఆఫీసర్లు వచ్చి. అయితే మేమైతే ఇండ్లు కావాలని అడగలేదు కదా సార్ అని అంటే అట్లా ఎట్లుంటుంది, ఇంటి పక్కకే ఇల్లు రావాలి, అట్లయితేనే బాగుంటుంది. పెంకుటిండ్లు అయితే మొత్తం తీసేస్తామని చెప్పి మాకైతే టార్చర్ సుక్కలే కనిపించినాయి అనుకోండి సార్. ఇక ఈ తెలంగాణ ప్రభుత్వం పోయింది మాకు నిమ్మలం. ఇక ప్రైమరీ హై స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం 3.23 కోట్లు, పంచాయతీ బిల్డింగ్ కోసం 20 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. 75 లక్షలతో 3 అంగన్వాడీ కేంద్రాలు, 25 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ ప్లాన్ చేశారు. రోడ్లు, పార్కులు, ఫంక్షన్ హాల్ సహా మౌలిక వసతుల కోసం 30.14 కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. అవన్నీ అలా ఆగిపోయాయి. మిగతా ఊళ్ళు వారంతా వచ్చి తమను ఎగతాళి చేసే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడని వాసాలమర్రి గ్రామస్తులు అంటున్నారంటే వారి సిచ్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ పని కోసం వెళ్ళినా కనీసం పట్టించుకోలేదని గుర్తు చేసుకుంటున్నారు. మా కొడుకు చనిపోయిండని నేను ఆడ డీసీపీ మహేందర్ రెడ్డి దగ్గరికి ఆఫీస్కి పోయినా, మా కొడుకు చనిపోయిండు, మా బిడ్డకి జాబ్ కావాలని నేను కొన్ని ఏళ్ళు తిరిగి 10 ఏళ్ళు పోలీసు నా కొడుకు 4 ఏళ్ళని అర్థం చేసిండు. కొన్ని రోజులు తిరిగి లాస్ట్కు సీఎం కూడా కలిసిన 2 సార్లు కాగితాలు కూడా ఇచ్చిన కానీ ఆయన ఏమి ఇంత రెస్పాండ్ చేయలేదు. తిరిగి లాస్ట్ వచ్చింది. లాస్ట్కి వస్తే ఊళ్ళోకి వస్తే కూడా మాట్లాడినా, ఆయనతోటి మాట్లాడి చేస్తే ఇస్తామమ్మా రామ్మా అది ఇది అన్నాడు కానీ ఏమీ రెస్పాండ్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. చూసిండు అటు ఇటు వెళ్ళిపోయినా, ఆయన పనులు ఆయన చేసుకున్నట్టు పట్టు కానీ ఊరేం డెవలప్ కాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఎక్కిరిస్తారు అనుకుంటున్నాం. మీ బంగారు వాసమారు చేస్తున్నాడు మీ సీఎం సారు. ఏది మీ ఊరు ఇదేనా? ఎట్లుంది? ఎవరిని చూస్తే ఎట్లా ఉంటుంది? అంత ఎక్కిరించిపోతుంది ఊరిని, మొత్తం అంత గలీజుకుంది ఈ ఊరు. ఆయన మటుకు రోడ్ వేసుకొని అవతల పడ్డాడు అంతే. ఏం డెవలప్ లేదు, ఏం లేదు ఈ ఊరు, ఏం మంచిగా లేదు కూడా. చూసిన వాళ్ళు ఎక్కిరిస్తారు. ఈ పెంకల ఇల్లు ఒక్క ఇల్లు కూడా గాని రాకుండా చేస్తాము అని చెప్పి రేపు పొద్దుగానే ఇల్లు గుల కొడతాము, రేపే ఈ 6 రోజులలో ఇల్లు కట్టిస్తాము అని అంటుట్లా మాకు భయం అయింది. రేపు ఇల్లు గుల కొడితే సమానాడు పెట్టుకుందాం, ఏడుందాం ఈసారికి అని కూడా భయపడ్డాం మేము. ఇక ఆడ బాయికాడికి వెళ్ళి రోడ్లు పెద్ద రోడ్డు పోతుందని అట్లా భయపడ్డాం, భూములు పోతాయని అట్లా భయపడ్డాం. ఇక అంతా ఆగమాగం వేసింటే ఏది ఇస్తా అనుకుంటే ఎక్కడికి కూడా ఏది చేయలేదు. ఇప్పుడు వాసాలమర్రి పరిస్థితి ఏంటన్నది గ్రామస్తుల్లో ఆందోళన పెరుగుతోంది. బంగారు వాసాలమర్రి పేరు చెప్పి బంగాళాఖాతంలో కలిపేశారంటున్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ మిగతా గ్రామాల మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పెట్టుకున్నారిప్పుడు.